హలో గైస్, నా పేరు మహేంద్ర. వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే అండ్ వాటి గురించి జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుందాం అంతే, మరీ ఎక్కువగా కాకుండా. సో అన్నిటికంటే మేజర్ అప్డేట్ని డైరెక్ట్గా ఫస్టే చెప్పేస్తున్నాను. అదేంటంటే యావర్ 15 లక్షల సూట్ కేసుని అయితే తీసుకోవడం జరిగింది. బేసిక్గా లాస్ట్ 3 ఇవాళ ఎలిమినేట్ అయిపోయారు. మనకందరికీ తెలిసిందే. ఇవాళ లాస్ట్ 3 పీపుల్ ఎలిమినేషన్ జరిగితే రేపు టాప్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఇనీషియల్గా శివాజీ గారిని తీసుకురావడం, ఆ తర్వాత అమర్ని తీసుకురావడం, అండ్ ఆ తర్వాత అమర్ని తీసుకురావడం ఉంది సార్ వాళ్ళిద్దరిని కలిపి పట్టుకొస్తారు కదా, ప్రశాంత్ని అమర్ని. సో అది పాయింట్. సో అలాగా జరుగుతుంది. రేపు జరుగుతుంది అంతా కూడా. అండ్ ఇవాళ అయితే ఈ లాస్ట్ 3ది అయిపోయింది. 6th ప్లేస్లో అర్జున్ డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. 5th ప్లేస్లో ప్రియాంక ఎలిమినేట్ అయింది. ప్రియాంకని రవితేజ గారు బయటికి తీసుకొని వచ్చారు. ఆయన ఈగల్ సినిమా ప్రమోషన్ చేసి తర్వాత ప్రియాంకని బయటికి తీసుకొచ్చేయడం జరిగింది. అండ్ టాప్ 4గా ఉన్నప్పుడు యావర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా సూట్ కేసు ఆఫర్ చేశారు. అది కూడా 15 లక్షలే. ఇప్పుడు బేసిక్గా లాస్ట్ టైం ఏంటంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అట్లా చేయడం జరిగింది అనుకుంటా. నాకు పెద్ద గుర్తులేదు కానీ సో పెంచారు, కొంత అమౌంట్లు అయితే పెంచారు. సో ఈసారి అలా కాదు, డైరెక్ట్గా 15 లక్షలు ఆఫర్ చేశారు సూట్ కేసు. అండ్ యావర్ ఆ సూట్ కేసుని అయితే తీసేసుకోవడం జరిగింది. సో అది పాయింట్. అండ్ ఇంక ఇది విన్నర్ అమౌంట్లోంచి కట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రేపు ఎవరైతే స్టేజ్ మీద నాగార్జున గారి చేతులు పట్టుకొని ఉంటారో అండ్ వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే ప్రశాంతే లేండి, కానీ అదే ప్రశాంత్కి ఆ 35 lakhs వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ ఇంకేమైనా ట్విస్ట్లు ఉంటాయో మనకు తెలీదు. ప్రస్తుతానికైతే ఇదే. రేపు షూటింగ్లో ఏమైనా జరగచ్చు, కానీ మిగతా ముగ్గురు డబ్బులు తీసుకోరని అనుకుంటున్నాను. ఈవెన్ యావర్ విషయంలో కూడా నేను తీసుకోవడం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేనైతే మాత్రం. యావర్ డబ్బులు తీసుకోడు అనే ఫీల్ ఉంది. బట్ ఏమో మరి మనోడైతే మాత్రం తీసేసుకున్నాడు. పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు సడన్గా. సో దానివల్ల ఒకటైతే వాస్తవం, ఆ ఏవి చూసిన తర్వాత డెఫినెట్గా చాలామందికి యావర్ చాలా కష్టపడ్డాడనే పాయింట్ వచ్చింది. అండ్ డిజర్వ్స్ తను అని అనిపించింది చాలామందికి. సో అందువల్ల యావర్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అప్పుడు మంచి ఓటింగ్ కూడా పడ్డది. సో ఈవెన్ యావర్ టాప్ 4 వరకు రావడానికి రీజన్ అదే. మీరు గమనించినట్టయితే టాప్ 4లో ముగ్గురు స్పై బ్యాచే. సో చూసుకోండి ఏ స్థాయిలో వాళ్ళ ఇంపాక్ట్ ఉందో. సో ఇందాక నేను ఒక వీడియో చేశా, సీజన్ 7 హిట్ అవ్వడానికి 5 మెయిన్ రీజన్స్ అని. ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి అది కూడా. దాంట్లో కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పా. సో అది మ్యాటర్. అండ్ ఎవరైతే ఈ సూట్ కేసుని అయితే తీసుకోవడం జరిగింది, 15 లక్షలు ఇక్కడ అయిపోయింది. ఇంకా విన్నర్కి ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేది 35 lakhs క్యాష్ ప్రైజ్ అండ్ 15 లక్షల విలువ చేసే జ్యువెలరీ అండ్ ఒక 10 లక్షల విలువ చేసే కారు. ఇది విన్నర్కి వచ్చేది. అదనమాట మ్యాటర్. సో మ్యాక్సిమం ఇవన్నీ పల్లవి ప్రశాంత్కి వెళ్తాయి, ఎందుకంటే పల్లవి ప్రశాంతే గెలుస్తారు కాబట్టి. కానీ మరి టాప్ 2లో ఉన్నప్పుడు ఏదైనా ఆఫర్ చేస్తే అది ఇంకా ఎవరైనా తీసుకుంటే, అమర్ ఏదైనా తీసుకుంటే అనే పాయింట్ అయితే వస్తుంది నాకు. సో లెట్స్ సీ ఏమవుతుందో మరి. అది మనకి రేపటిదాకా తెలియదు. ఈరోజు ఓన్లీ లాస్ట్ 3 షూటింగ్ అవుతుంది. మిగతా టాప్ 3ది రేపు షూటింగ్ అవుతుంది. సో అప్పటిదాకా మనం ఏం జరుగుతుంది అనేది చెప్పలేము. ఫింగర్స్ క్రాస్డ్. సో అది సిచ్యువేషన్. అంటే అమౌంట్ పరంగా కూడా ఏమైనా ట్విస్ట్లు ఉంటాయేమో అని డౌట్ కొడుతుంది నాకు. అది పాయింట్. సో మరి చెప్పలేము మరి ఇంకా. సో అంటే మళ్ళీ ఇంకొక 20 లక్షలు 30 లక్షలు ఆఫర్ చేస్తే ఏం చేయలేం కదా, అది పాయింట్. అండ్ ఇది పక్కన పెడితే ఈ సీజన్ ఇక్కడతో అయిపోయింది. రేపటి అప్డేట్స్ రేపు మాట్లాడుకుందాం. అండ్ ఈ సీజన్ అయిపోయింది ఇక్కడతో. బిగ్ బాస్ ఓటీటీ అయితే స్టార్ట్ అవుతోంది. మ్యాక్సిమం మార్చిలో స్టార్ట్ అవుతోంది. కాకపోతే నేను అది చూడను. ఎందుకంటే మనకి ఆ టైంలో ఐపీఎల్ ఉంటుంది. మరి ఐపీఎల్ ఇంపార్టెంట్ మనకి. ఇవన్నీ అబ్బాయి మన వల్ల కాదు. కాకపోతే ఏంటంటే ఐ విల్ గివ్ యూ అప్డేట్స్ అంతే. అది కూడా వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనే అనాలిసిస్ ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళ ఎలిమినేషన్ కోసం అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే నేను చూడను కాబట్టి నాకేం తెలియదు. ఓటీటీ అయితే మాత్రం నేను చూడను నెక్స్ట్ సీజను. ఎందుకంటే అది రాంగ్ టైమింగ్. ఎందుకంటే అది ఐపీఎల్తో మ్యాచ్ అవుతూ ఉంటుంది. అండ్ టైమింగ్లు కూడా ఐపీఎల్ మ్యాచ్లు అయ్యే టైమే. సో మ్యాక్సిమం చాలా లీస్ట్ రీచ్ ఉంటుంది. ఏమోలేండి ఇంక వాళ్ళు ఏం చేస్తారో. 10 వారాలు అయితే ఉంటుంది అంటున్నారు. అంటే లైక్ ఒక 70 days లాగా. లాస్ట్ టైం 84 days పెట్టారు కదా, అట్లా కాకుండా ఈసారి ఒక 10 వారాలకి ముగించేద్దాం అని ప్లాన్ అయితే వేస్తున్నారు. ఇక అది అయిపోయిన తర్వాత మళ్ళీ సీజన్ 8 అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మరి ఈసారి ఏం చేస్తారో. బేసిక్గా లైవ్ వల్ల సీజన్ 6 ఫ్లాప్ అయిందని చాలామంది అనుకున్నారు. ఓటీటీ వల్ల ఫ్లాప్ అయింది అనుకున్నారు. బట్ లైవ్ ఈసారి పెద్ద హిట్ అయింది కదా. ఈసారి ఈ సీజన్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ లైవ్. సో అంటే వన్ ఆఫ్ ద రీజన్. సో అందువల్ల ఏంటంటే లైవ్ నడుస్తుంది కదా, సో ఓటీటీ కూడా నడుస్తుందేమో అనే ప్లాన్లో ఉన్నారు వాళ్ళైతే. సో లెట్స్ సీ ఏమవుతుందో మరి. ఇంకా చూడాలి ఏం జరుగుతుందో. ఏమో
ఓటీటీ చూడను చూడను అంటున్నారు కానీ ఒకవేళ ఆఫర్ వస్తే ఏం చేయాలో మరి అప్పుడు ఐపీఎల్ వదులుకొని వెళ్ళిపోవడం మరి ఇంకా డైరెక్ట్ సీజన్కి వెళ్ళాలా ఓటీటీ సీజన్కి వెళ్ళాలా సర్లేండి ఏమో అప్పుడు చూద్దాంలేండి అంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఏమో వచ్చినట్టయితే ఏంది పరిస్థితి అనే థాట్ వచ్చింది ఒక్కసారిగా బుర్రలోకి ఈ వీడియో చేస్తున్న క్రమంలోనే సో ఏమో అప్పుడు చూద్దాంలేండి సో అదిగా సిచ్యువేషన్ సో దాట్స్ ఇట్ ఇదే మ్యాక్సిమం అప్డేట్ ఇక మరీ పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది సిచ్యువేషను ఇంకా చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా షూట్ అయిపోయి మనకి రేపు 7 నుంచి ఒక 10:30 దాకా మినిమం టు మినిమం లైవ్ అయితే అదే లైవ్ అంటున్నా అదే ఎపిసోడ్ అయితే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అయితే నడుస్తుంది మహేష్ బాబు గారు వస్తున్నారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది మహేష్ బాబు గారు వస్తున్నారని ఒక 98% కన్ఫర్మ్ అయింది ఆ 2% లాస్ట్ మినిట్లో ఏమైనా జరగచ్చు అది మ్యాటర్ సో ఇక గుంటూరు కారం ప్రమోషన్ కోసం అని కాకపోయినా మహేష్ బాబు గారు వస్తే షో ప్రమోట్ అవుద్ది కానీ మహేష్ బాబు గారి సినిమా కోసం ఆయన ప్రమోషన్ కోసం రావాల్సిన పని అయితే లేదు అంటే రీచ్ ఆ బజ్ మనకు తెలిసిందే కదా సో అది పాయింట్ సో ఇంకా అది నా ఉద్దేశం సో జస్ట్ ఏంటంటే షోని బాగా హిట్ అయింది కదా ఈ సీజన్ అందుకని చెప్పి తీసుకొస్తున్నారు ఒక పెద్ద స్టార్ని తీసుకురావాలనే ప్లాన్లో ఉన్నారు మన ఇండస్ట్రీ టాప్ 6 హీరోస్లో ఎవరో ఒకరిని తీసుకురావాలనే ప్లాన్లో ఉన్నారు సో అందుకు మహేష్ బాబు గారిని తీసుకొచ్చారనేది టాక్ అంతర్గత వర్గాల విశ్వసనీయ సమాచారం సో అది నా అనాలిసిస్ రాంగ్ అయింది యావర్ విషయంలో అదైతే పక్కా ఎందుకంటే చెప్తున్నాడు కదా ఆ ఏబీ తర్వాత మేబీ ఓటింగ్ పెరిగి ఉండొచ్చు లేదంటే యూనో అట్లా కాకపోయినా జనరల్గా కూడా శివాజీ గారి ఫ్యాన్స్ ఓట్లు స్ప్లిట్ చేశారని చెబుతున్నారు ఆయన టాప్ 3 రావడానికి అదే రీజన్ అని కూడా కొంతమంది చెప్తున్నారు మరి ఏమో మరి ఏం జరిగిందో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఎవరైతే టాప్ 4 వచ్చాడో అండ్ అదృష్టవంతుడు 15 లక్షలు సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయాడు ఎందుకంటే తన పొజిషన్ అదే కాబట్టి అండ్ ఆ పొజిషన్లో అంత అద్భుతమైన డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ అసలు నిన్న కలకత్తా బిర్యానీ విషయంలో ఏమో కానీ ఇక్కడ మాత్రం కలకత్తా బ్రెయిన్ బాగానే పనిచేసింది నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు సో నాకైతే అంటే బేసిక్గా వాళ్ళు ఎఫర్ట్స్ అయితే బాగానే పెట్టారు కదా సో ఎఫర్ట్స్కి ప్రైజ్ మనీ ఏముండదు ఇప్పుడు శివాజీ గారు చాలా అద్భుతంగా ఆడారు కానీ థర్డ్ ప్లేస్లో అయితే ఏముంటుంది ఆయనకి గుడ్డు చేతిలో ఏముండదు ఉడి చేతులతో వెళ్ళాలైనా అలాగే అమర్ అనే పర్సన్ కారణంగా శివాజీ గారి కారణంగా ఇనీషియల్గా మనకి అమర్ అనే పర్సన్ కూడా ఈ సీజన్ మొత్తాన్ని లేకపోయింది తన పాజిటివిటీ ఆ నెగిటివిటీతోనే ఎక్కువలేండి సో వాళ్ళకి కూడా ఏముండదు సో ఇలాగా వీళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు కొన్నిసార్లు బాగానే అనిపిస్తుంది కానీ మరీ విన్నర్కి మరీ తగ్గిపోకూడదు అది వచ్చిన ప్రాబ్లం లాస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు శ్రీహాన్కి 40 లక్షలు ఆఫర్ చేస్తే ఆయన తీసుకోవడం రేవంత్కి 10 లక్షలు ఇవ్వడం ఇది కొంచెం మరీ తేడా చేసింది సో ప్రశాంత్కి మరీ అంత తగ్గిపోకూడదని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎవరైతే శివాజీ గారు ఎలాగ తీసుకోరు అమర్ కూడా ఏమీ తీసుకోకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రశాంత్కి అవన్నీ రావాలని కోరుకుంటున్నా ఇక కారు జ్యువెలరీ అది వాళ్ళు తీసుకుంటారు జ్యువెలరీ వాళ్ళు అమ్మకిస్తాడు కారు మనోడు ఉంచుకుంటాడు డబ్బులు పంచుతాడేమో అది వేరే విషయం బట్ ఎనీహో ఏదైనా సరే అవి తనకే రావాలని అనుకుంటున్నా సో లెట్స్ సీ ఏమవుతుందో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే సో ఇంకా మీ ఒపీనియన్ ఏంటి 15 లక్షలు తీసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటో కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దాట్స్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మినిటే మనం లైవ్లో కలుద్దాం 7:30కి లైవ్ ఉంది 7:30 to 8:30 ఇంకా లైవ్లో కలుద్దాం సో దాట్స్ ఇట్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నా ఫాదర్ డేస్ మిస్ అకౌంట్ చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాబా మీటర్ నెక్స్ట్ వీడియో బై బై